కడప జిల్లా బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం లిస్టు తయారు చేసి అటెండర్ వాచ్మెన్ పోస్టులు నియామకాలు చేయాలని ఏపీ వీఆర్ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మది ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని కోరారు. బద్వేలు పట్టణంలోని ఎన్జీఓ హోం నందు రాష్ట్ర కార్యదర్శి గుర్రాల హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వీఆర్ఏల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా వీఆర్ఏల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తిష్టవేసి ఉన్నాయని, ఉద్యోగుల అభిష్టం మేరకు ఏర్పడిన కూటమి ప్రభుత్వం వీఆర్ఏలకు తక్షణమే ప్రమోషన్లు కల్పించి ఊరట కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ 2 నెలలు కావచ్చు, పడిన తర్వాత కూడా 3 నెలల జీతాలు ఆయన ఒకసారి పెట్టాలని అప్పులు తీసుకుంటుంది. కనీసం మన చేతులు 25 వేలు కూడా ఖర్చులు బట్టి కనీసం మన ఈఆర్ఏలకి ప్రమోషన్ లేదు, ఏమీ లేదు. మన ఈఆర్ఏలకి అందులో ఒక యూనిట్గా ఉంటేనే ఏదైనా జరగదు. ఒక మండలంలో 20 మంది ఉంటే 10 మంది అమ్మాయిలు పనిచేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏమి ఈరోజు మన వల్ల ఎకరాల ఆక్రమించుకొని లేకపోతే పట్టా చేసుకొని ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ఆ పక్క పద్ధతి మీకు తెలుసో తెలియదు. కాశీమైన మండలం కోడి చెప్తే తెలుస్తుంది. చిన్న తోటలు, జామాల తోటలు వేసుకుంటారు. కానీ మనకేమో 1 ఎకరం భూమి ఉందా? ఎకరం భూమి ఉంటే ఏం ఇబ్బంది లేదు. ఇదేదో పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఈ జీతంతో వాడు బ్రహ్మాండం మధ్యపోతారు. అసలు వాడు ఇచ్చేటువంటి ఈ 10,000 రూపాయలతో వాడికి అంతా మొత్తం 33 వస్తువులు వచ్చేస్తాయని చెప్పి అడుగుతా ఉంటాం. ఏంటి